ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కారు కొని తర్వాత 3 నెలలు అయిపోయిందండి కారు కొని. కానీ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కారు పూజ అయితే చేయించుకోలేదండి. కారు పూజ చేసుకోవడానికి అయితే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చాము. ఇప్పుడు నేను ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి, కార్లు ఎక్కడ పూజ చేయించుకుంటారు ఏంటని. అలాగే టైమింగ్స్ కూడా చెప్తాను. హైదరాబాద్లో ఎవరైనా సరే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కారు పూజ అయినా సరే, అలాగే వెహికల్స్ ఉంటాయి కదండి, వెహికల్స్ పూజలైనా తర్వాత బైక్స్ పూజలైనా సరే కొన్ని టైమింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. కొంతమందికి తెలియక రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మేము కూడా అలాగే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఎంట్రన్స్ అనమాట. అటువైపు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ బోనాలు గట పెట్టి యాట్లు గట వేస్తారు అటువైపు. ఆ తర్వాత మనం కారు పూజ చేసుకోవడానికి ముఖ్యంగా టోకెన్ అయితే తీసుకోవాలండి. టోకెన్ అయితే మనకి 150 ఉంటుంది కారుకి. అయితే లోపల గుడి లోపల మనకి కాయిన్స్ పెడతాం కదండి, అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వాళ్ళు ప్రసాదం టోకెన్స్ అన్ని ఇస్తారు కదా, అక్కడే కార్ టోకెన్స్ కూడా ఇస్తారనమాట. మా కారుకి అయితే 150 తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా మనము ఈ టోకెన్ తీసుకువెళ్ళేటప్పుడు మాత్రము మనీ అయితే తీసుకుంటారు వాళ్ళు. అసలు ఫోన్పే ఏమీ ఉండదు లోపల. మాకు తెలియక వెళ్ళిపోయామండి. వేరే అతను మాకు డబ్బులు ఇస్తే వాళ్ళకి మేము ఫోన్పే చేసేసాము. అక్కడ నుండి వచ్చిన తర్వాత చెప్పులన్నీ అక్కడ కవర్లో పెట్టి మనం వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అక్కడ ఇచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ కారు పూజ చేసుకోవడానికి అయితే సామాన్లు అయితే కొనుక్కుంటున్నానండి. ఈ సామాన్లన్నీ కలిపి నాకు 520 రూపాయలు అయ్యాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది తెలియని వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి, కొంచెం అవగాహన రావడానికి అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా హైదరాబాదు పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి కారు పూజ అయినా, చిన్న స్కూటీలు బైక్ పూజలు చేసుకున్నా సరే టైమింగ్స్ అయితే ముఖ్యంగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఒకసారి టైమింగ్స్ తెలియక వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. ఓకేనా? ముఖ్యంగా సండే రోజు అయితే ఎటువంటి వెహికల్ పూజ అయితే చేయరండి. ఎందుకంటే సండే రోజు చాలా రష్గా ఉంటుంది. చాలామంది అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఆ రోజు వెహికల్ పూజలు ఉండవండి. వెహికల్ పూజ సండే తప్ప అన్ని రోజులు చేస్తారనమాట. అయితే టైమింగ్స్ అయితే 9 నుండి అండి, మార్నింగ్ 9 నుంచి 11 వరకే టోకెన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట వెహికల్స్కి. ఆ టోకెన్ పట్టుకొని వెళ్తే అక్కడ ఒక పూజారు ఉంటారు, అతను మనకి పూజ చేస్తారనమాట. సాయంత్రం మళ్ళీ మార్నింగ్ అయితే 9 నుంచి 11 వరకు అనమాట. అంటే 9 నుంచి 11 వరకు టోకెన్స్ ఇస్తారండి. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 7 వరకు టోకెన్స్ ఇస్తారనమాట. ఈ లోపు మనకి ఎలా కుదిరితే అలాగే మనం మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు. లోకల్లో ఉన్న వాళ్ళు బయట నుండి వచ్చి చాలామంది అమ్మ దగ్గర పూజ చేసుకోవాలని అనుకుంటారు కదండి, మార్నింగ్ వచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇగోండి ఇక్కడ సెట్స్ ఉంటాయి అనమాట. కార్లు వెహికల్ సెట్స్ ఎక్కడైతే పూజ చేస్తారో ఆ సెట్ దగ్గరికి అయితే కార్ తీసుకుని వెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత పంతులు బాబుకి ఆ టోకెన్ చూపించేసి పూజ సామాగ్రి ఇస్తే అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళే దండ కడతారు. ఆ తర్వాత కారు టైర్ల కింద లెమన్స్ పెడతారండి, నిమ్మకాయలు పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు మనకి కార్ పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట పంతులు గారు. ఇక్కడైతే కార్ పూజ అయితే మేము రెండోసారి ఇక్కడ చేయించుకున్నామండి. అక్కడ గంధంతో అమ్మవారి త్రిశూలం, హోమ్, ఆ తర్వాత స్వస్తిక్ అనేది గంధంతో రాశారు. ఆ తర్వాత మనకి పసుపు కుంకుమ మనం కొనుక్కున్నాం కదా, పసుపు కుంకుమతో చక్కగా అమ్మకి బొట్లు పెట్టమన్నారనమాట. నెంబర్ ప్లేట్కి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని అన్నారు. పెడుతున్నానమాట. ఆ తర్వాత గుమ్మడికాయ కొంచెం మనము దిష్టి తీస్తాం కదా, గుమ్మడికాయ అయితే తప్పనిసరిగా దిష్టి తీసుకొని గుమ్మడికాయ పగలగొట్టాలి కదా. గుమ్మడికాయ కూడా చక్కగా కర్పూరం వెలిగించి గుమ్మడికాయ కూడా చక్కగా 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పగలగొట్టమంటారనమాట. పగలగొట్టేసామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ నేను కొడుతున్నాను. చక్కగా ఎటువంటి అంటే నరదృష్టి ఇవన్నీ ఏమీ లేకుండా చల్లగా కాపాడు తల్లి, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి ఇంటికి చేరుకున్నట్టుగా చూడు తల్లి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేసి నేనైతే అమ్మవారికి చక్కగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే పగలగొట్టి ఆ నెంబర్ ప్లేట్ కింద అయితే పెట్టమన్నారు. ఆ తర్వాత వెహికల్కి దండం పెట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసుకోమ్మా అని చెప్పారనమాట. 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నానమాట. చేసుకునేసరికి ఇక్కడతో మనకి కార్ పూజ అయితే స్టార్ట్ అంటే ఎండ్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత పిల్లలందరికీ అంటే కొంచెం అక్షతలు ఇచ్చారు. అక్కడ మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తామో అక్కడ కొంచెం అక్షతలు ఇచ్చి వెహికల్ మీద వేయమంటారు. వెహికల్ మీద వేసిన తర్వాత వెహికల్కి చక్కగా నమస్కారం చేసుకొని ఎవరైతే వెహికల్ అంటే మొదటిసారి తీస్తే వాళ్ళకి ఎక్కమంటారు అనమాట. మా గౌతమ్ అయితే తాడ్బందులో తీసాడనమాట. ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి మొన్ననే అంటే కార్ డ్రైవింగ్కి వెళ్ళి నేర్చుకున్నాడు అనమాట. ఇక్కడ
మా పెద్ద అబ్బాయి అయితే ఎక్కి ఆ నిమ్మకాయలు అయితే తొక్కిస్తున్నాడు అనమాట. ఇక్కడితో అయితే పూజ అయిపోద్దండి. మీకు ఎందుకు ఈ వీడియో పెట్టానంటే ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయిపోయి సండే పూట వెహికల్స్ చాలా వరకు తీసుకువెళ్ళిపోతున్నారండి పూజ చేయించుకోవాలని. కానీ సండే పూట అయితే అక్కడ పూజ జరగదు. నాకు తెలియక నేను కూడా సండే రోజే వెళ్ళిపోయాము. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ క్లియర్గా అక్కడ కనుగొని మళ్ళీ మేమైతే మంగళవారం అమ్మవారికి చాలా ఇష్టం కదా, అంటే మన ఊర్లో ఉండే దేవతలకి మంగళవారం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం మంగళవారం చక్కగా వెళ్ళి ఈ పూజ అయితే చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎవరైనా సరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ టైమింగ్స్ అయితే ఫాలో అయ్యి ఇక్కడ పూజ చేయించుకోండి. ఆ తర్వాత ఇక్కడ పార్కింగ్ దగ్గర మా పిల్లలు పార్క్ చేసారనమాట. ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ముందు టోకెన్స్ తీసుకొని వచ్చేసి చక్కగా కార్ పూజ చేసుకున్న తర్వాత అమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చాలామంది వచ్చారు. వర్షం అయితే మామూలుగా అయితే పడలేదండి. మేము వచ్చే దారిలో వర్షం గట్టిగా పడింది. నేను షూట్ చేయలేదు. ఆ తర్వాత మంగళవారం కదా, అమ్మ దగ్గర రాహుకాల దీపం అయితే పెట్టుకుంటున్నారండి చాలామంది. నాకు అనిపించింది, అయ్యో నిమ్మకాయలైనా తీసుకొచ్చాను కాదు, చక్కగా పెట్టుకున్నాను అంటే అప్పటికే టైం అయిపోయిందండి. అంటే రాహుకాలం మంగళవారం మనకి 3 నుంచి 4 వరకే ఉంటుందన్నమాట. 1 అవరే ఉంటుంది. అప్పటికే రాహుకాలం అయిపోయింది అనుకొని నేను మళ్ళీ ఆ నమస్కారం చేసుకొని ఇగోండి అమ్మవారికి కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడ కెమెరాతో తీయకూడదు కానీ మీ అందరి కోసం చిన్నగా తీసానమాట. ఒకసారి దర్శనం చేసుకోండి. చక్కగా అమ్మవారిని చల్లగా అందరినీ కాపాడుతల్లి అని మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి కుంకుమ కూడా పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఈ టోకెన్స్ తీసుకొని టోకెన్స్ తీసుకొని ప్రసాదం అయితే ఒక లడ్డును పులిహోర తీసుకొని చక్కగా అమ్మవారి నైవేద్యం అక్కడ తిని అంటే ప్రసాదం తిని కాసేపు కూర్చొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయామండి. ఈరోజు వ్లాగ్ ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అమ్మవారి టైమింగ్స్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేశానండి. ఎవరికైనా తెలియకపోతే చక్కగా మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఇస్తారు, ఈవినింగ్ 3 నుంచి 7 వరకు ఇస్తారు. అయితే సండే మాత్రం పూజ అయితే ఎట్టి పరిస్థితుల్లో పూజలు జరగవన్నమాట, వెహికల్స్ పూజలు. ఓకేనా, సర్వేజన సుఖనో భవంతు.